లేకుండా, దేవుని యొక్క భయం లేకుండా చాలా అసలు ఎంతగానో ఆ యొక్క బెల్షెస్సరు అపవాదులు చేయడానికి ఇష్టపడుతున్న 5వ వచనం చూద్దాం. ఆ గడియలోనే దానియేలు 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తము వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపించి తత్వరముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రమును కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించువాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. మీరు ఒకవేళ ఎవరైనా మీలో ఉంటే గనక అటువంటి వ్యక్తి నాకు చెప్పండి అని. 3వ అధిపతి ఎందుకు? మొదట నెబుకద్నెజరు, సెకండ్ ఈయన, థర్డ్ ఆ 3వ అధిపతి. ఎవరైతే ఆన్సర్ ఇస్తారో వాళ్ళని 3వ అధిపతిగా నేను నిలబెడతానని చెప్పి బంగారు ఆభరణాలకు అలంకరిస్తానని ప్రకటన చేసిండు. కానీ కాలజ్ఞానులు కానీ అక్కడ ఉండే కల్దీయులు కానీ గారడి విద్య గల కానీ ఎవ్వరికి అది అర్థం అవ్వట్లేదు. ఎందుకు? దైవికమైనది కదా, దైవ స్వభావం గల వ్యక్తి, దేవునితో ఆత్మలో కనెక్ట్ ఉన్న వ్యక్తి అది చెప్పగలడు. వేరే ఎవరు కూడా అది చెప్పలేరు. 8వ వచనం చూద్దాం. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరు గాని ఆ రాత చదువుటైనను దాని భావము తెలియజేయుటైనను వారి వల్ల కాకపోయేను. అందుకు రాజు నెబుకద్నెజరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతిలో విస్మయం పొందినట్లుగా ముఖ వికారము గలవాడాయను. దేవునికి స్తోత్రం. రాజునకు అతని అధిపతులు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనే, రాజు చిరకాలము జీవించును గాక. దేవునికి స్తోత్రం. నీ తలంపులను నిన్ను కలవరపడనీయకుము, నీ మనస్సు నిబ్బరంగా ఉండని. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. ఎవరంట? దేవునికి స్తోత్రం. ఒక సాక్ష్యం ఇస్తున్నాను. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. మీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట మీ తండ్రి కనుగొనేను గనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాళ్ళను, గారడి విద్య వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను, పై అధిపతులను అతన్ని నియమించాను. దేవునికి స్తోత్రం. అందరికంటే ఉన్నత స్థానంలో దానియేలును నియమించిందని దానియేలు గురించి వివరణిస్తుంది. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు దేవునికి స్తోత్రం ఉత్తరమిచ్చుటయు జ్ఞానము తెలివి గలవాడు కనబడేను కనుక ఆ రాజు అతనికి బెల్షెస్సర్ అని పేరు పెట్టెను. ఈ దానియేలు పిలవనంపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పు. మార్గం లేదు. అధికారంతో వస్తుంది అనుకోడు, ఏమీ రాలేదు. అధికారం కొట్టివేయబడ్డది. అధికారంలో తన జీవితమే నాశనం అయిపోతుంది. అధికారంలో అహంకారంతో ఎంత విచ్చల బీడిగా అక్కడ ఎన్ని పనులు చేసినా కూడా దేవుడు సహించి ఆఖరికి దైవాలయంలో నుంచి తెచ్చుకున్న వాటిని ఆ అపవాదికి అర్పించినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. అహంకారం ఏమైపోయింది? అడ్డుమడిగిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసునికి స్తోత్రం. ప్రభా, అధికారం ఎంత విచ్చలవిడిగా పనిచేసిన అధికారం తుత్తనీయాలని ప్రభా నువ్వు నిరూపించిన ఈ ధన్యతను బట్టి వాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ అధికారంతో బిడ్డలు జీవించే సామర్థ్యత దయచేసి, ఆత్మ జ్ఞానంతో నింపబడి నీ బిడ్డలు లోకానికి వెలుగుగా ఉండేటట్టు ప్రభా, లోక జ్ఞానం బిడ్డలకు వచ్చేటట్టు నీ దయా సంకల్పం చొప్పున నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.